కూటమి పాలనపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తున్నాను. భూమా అఖిలప్రియ. నంద్యాలలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. మమ్మల్ని ఈ విష జ్వరాల నుంచి కాపాడండి. అమాయక ప్రజల ఆర్తనాదం. అల్లాడుతున్న ప్రజలు. నంద్యాలలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్కు మన ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. కావున ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈరోజు వాళ్ళ కూటమి నాయకులు వచ్చినప్పుడు 2024లో ప్రభుత్వంలోకి రావడానికి వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు, భవిష్యత్తులో మిగతా హామీల పరిస్థితి ఏమి, ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. వాటిలో ముఖ్యంగా కొన్ని పథకాలను ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో వాళ్ళని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉండే మహిళకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా ఆ పథకం ఇంకా మొదలు కాలేదు. దాంతోపాటు పట్టణాల్లో 2 సెంట్లు, విలేజ్లలో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. ఈ రోజుకు ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరగలేదు. గృహ నిర్మాణానికి కూడా ఎక్కడ ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందడం లేదు. ప్రతి మహిళకు పొదుపు సంఘంలో వారికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఇప్పటికీ ఆ పథకం మొదలు కాలేదు. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఈరోజు ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దానివల్ల విద్యార్థులు కూలి పనికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. విదేశీ విద్య పేరుతో విదేశాల్లో చదివినా సరే మేము సహకరిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఒక్కరికి కూడా విదేశాలకు పంపిన పరిస్థితి మనం గమనించాం. దాంతో పాటు యువతకు ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రైవేట్ సెక్టర్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల్లో దాదాపుగా మీరు చెప్పిన ప్రకారం 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎక్కడ ఈ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ప్రతి రూపాయలో పావలా మన ఆంధ్రప్రదేశ్కు వస్తుందని చెప్పేసి మనందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. కానీ ఇటీవల నీతి ఆయోగ్ నివేదికలో పెట్టుబడుల్లో మన రాష్ట్రం 8వ స్థానంలోకి వెళ్ళింది. గతంలో ఎప్పుడు 8వ స్థానంలో మన రాష్ట్రం లేదు. ఇది యువత ముఖ్యంగా గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇప్పటికీ ఇంకా మొదలు కాలేదు. వైద్య విద్య ఈరోజు చూస్తే ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులను పేదలను వైద్యానికి విద్యకు దూరం చేసే ప్రయత్నం మనం చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పి ఈరోజు పెంచే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఐఆర్ లేదు. పిఆర్సి కనీసం కమిటీ కూడా ఈరోజు వేసిన పరిస్థితి మనకు కనపడడం లేదు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబ సంరక్షణ అంతా మేము చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. బోర్డు ఏర్పాటు చేయలేదు. కనీసం చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 60 సంవత్సరాల వాళ్లకు ఇవ్వలేదు. దాంతో పాటు ఏదైనా అనారోగ్యంతో బెడ్ రిటర్న్ అయిన వాళ్ళకు గాని, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు గాని, లేకపోతే భర్త చనిపోయిన వితంతువులకు కూడా ఈరోజు ఒక్క పింఛన్ అంటే పింఛన్ 2 సంవత్సరాల్లో ఇచ్చిన పరిస్థితి కనబడడం లేదు. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి ఎటువంటి పెట్టుబడి సహాయం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాలు గాని యూరియా గాని వాళ్ళకి యంత్రాలు గాని ఏవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు.
మరీ ముఖ్యంగా గిట్టుబాటు ధర కూడా లేదు. మరి ఇవన్నీ చేయడమే కాక 3,50,000 కోట్లు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలని అప్పు చేసింది. ఏం చేసిందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము మారక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటికీ మనము అన్ని చోట్ల ఏ విధంగా మనకు డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరికేది మనందరము గమనిస్తాము. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు మనం ముఖ్యంగా గమనిస్తే ఒక వైద్య విద్యతో పాటు టూరిజం కానీ, మున్సిపాలిటీ కానీ, మైనింగ్ కానీ, ఆర్టీసీ కానీ, ఇప్పుడు మన సబ్ రిజిస్టర్ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం, వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతాం అని ఆదరణ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆదరణ నిరాదరణంగా మారినది మనం చూసాం. కాపుల సంక్షేమానికి కూడా ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా అసలు ఒక్క రూపాయి కాపు సంక్షేమానికి కూడా మనకు ఖర్చు పెట్టినటువంటి దాఖలు కనపడడం లేదు. ఇవన్నీ కాకుండా శాంతి భద్రతల విషయానికి వస్తే పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. మహిళలకు రక్షణ కూడా కరువైంది. లాయర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, హామీ ఇంకా ఏం అమలు కాలేదు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు, పూర్తిగా వ్యవస్థనే ఈరోజు తీసేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇసుక ఉచితమన్నారు, ఎక్కడ ఉచితం కనపడడం లేదు. ప్రతి చోట బెల్ట్ షాపులు, తర్వాత మనకు మద్యంలో కల్తీ, విచ్చలవిడి అవినీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగస్తులు అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కావున ప్రతి ఒక్కరూ ఇవన్నీ గమనంలో ఉంచుకొని మన ఇంటికి వచ్చినటువంటి నాయకులను అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నేనేం అడే రకం కాదు. కొన్ని చోట్ల పెట్టించారు, నువ్వు కొన్ని చోట్ల నేను పెట్టిస్తాను. రోడ్ వచ్చింది, సంతోషంగా ఉండండి. మీతో నేను చేస్తాను, సరేనా? వాన పడకుండా వాన బాగుండదు. అదండి పామ సాధారణ క్యాంప్ పోయింటే టెంపరవరీ ఇచ్చాడు, టెంపరవరీ ఇచ్చాడు. మన సాధారణ క్యాంప్ ఒకసారి పాపకి కాగితాలు తీసుకున్న దగ్గరికి రండి, నేను డాక్టర్తో నేను మాట్లాడతాను. ప్రోగ్రామ్ నాకు కావాలంటే మళ్ళీ కొట్టాము. ఓరని అబ్బా 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రోగ్రామ్ కొద్దిగా దూరం జరగండి. ప్రజల తరపు నుంచి కానీ, కార్యకర్తల తరపు నుంచి కానీ, కాంట్రాక్టర్ తరపు నుంచి కానీ అన్ని విధాలుగా కూడా సహకారం ఉంది కాబట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అదేవిధంగా మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా అవన్నీ మా దృష్టికి వచ్చినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా గ్రామాలలో మేము తిరిగి ధైర్యంగా ఓట్లు అడగబోతున్నామంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం, మేము చేసిన రాజకీయమే. వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా దీనికన్నా ఒక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాము, కార్యకర్తలని కాపాడుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఏ గ్రామం చూసినా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తున్నాం, అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతున్నాం. ఎక్కడ కూడా కేవలం ఎన్నికలు వచ్చాయని తిరగడమే కాదు, ఈ ప్రోగ్రామ్ మేము పార్టీ పెట్టక ముందు నుంచి కూడా తిరుగుతున్నాం, దానికన్నా ముందు కూడా తిరిగినాం. ఎన్నో సందర్భాల్లో కార్యకర్తలు వచ్చి అడిగిన దానికి అన్నిటికి కూడా కలెక్టర్ గారితో కూడా ఎన్నో సందర్భాల్లో కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేపిస్తున్నాం. దయచేసి ఇది ఏదో పైనుంచి నిధులు వాలిపోతుందా దాంతో మనం పనులు చేస్తున్నాం దయచేసి అనుకోకండి. మేము పడే కష్టం అంతా ఇంత కాదని ప్రజలు, కార్యకర్తలు కూడా గ్రహించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జరిగింది కానీ ఎప్పుడైతే మేము వచ్చినామో, మేము వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను అడిగి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఈ రోజు నిధులు తీసుకొచ్చి పనులు చేయాలంటే ఎంత కష్టమైన పను. ఈ రోజు పక్క నియోజకవర్గాలతో పోటీ పడి మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర నిధులు గాని, రాష్ట్ర నిధులు గాని తీసుకొచ్చి ఈ రోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎంత కష్టమో అందరూ గ్రహించాలా.
ఎందుకంటే ఏదో డబ్బులు వచ్చేస్తున్నాలే, డబ్బులు వస్తే వేసేస్తున్నారులే అని చెప్పి కాదు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకుని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఆ హాస్టల్లో ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్నప్పటికీ వార్డెన్ రాజేశ్వరిబాయి సిబ్బంది కూడా కనీసం విధులలో అలసత్వం వహిస్తూ సక్రమంగా విధులకు రాకుండా, వార్డెన్ అయితే ఎప్పుడూ ఉండకుండా హాస్టల్లో వార్డెన్ ఉండనటువంటి పరిస్థితి ఉంది. అయితే అమ్మాయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన జరిగినప్పటి నుంచి వార్డెన్ సిబ్బంది అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి మేము మా ఇంట్లో కారణాల వల్లనే చేసుకున్నామని చెప్పమని ఈరోజు అందరికీ ఎవరు అడిగినా ఇదే విషయం చెప్పమని చెప్పినటువంటి ఘటన జరిగింది. అయితే ఈరోజు అమ్మాయి ముమ్మాటికి మధువర్షిని అనేటువంటి 9వ తరగతి విద్యార్థిని ముమ్మాటికి వార్డెన్ల అదేవిధంగా సిబ్బంది వేధింపులు ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకుందని చెప్పి మేము ప్రజా సంఘాలుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఘటన పైన జిల్లా అధికారులు సమగ్రంగా విచారణ జరిపించి విధులకు హాజరు కాకుండా ఎప్పుడో చుట్టం చూపులా వచ్చిపోయి ఈరోజు విద్యార్థులకు రక్షణ కల్పించలేనటువంటి హాస్టల్ వార్డెన్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ రాజేశ్వరి బాయిని సస్పెండ్ చేయాలని, సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకటి అవకాశం లేదు నాయన, ఇది వేరే ఉంది. పిల్లలు తిరిగిపోతే ఒకసారి నడిచే సార్ మీరు చేయాలి మాకు బాగా. కారవార గ్రామం, మా సిరివెల్ల మండలం. మా పిల్లలకు జ్వరాలు వచ్చినాయి సార్, కలిసికంది రోడ్డు బాగా అయింది సార్. అట్లా కాదు మా, ఇప్పుడు ఎన్నిసార్లు అధికారులు ఏమైనా చెప్పినారా? కంపెనీలలో బాగా సార్.
సంజీవా ఇంతవరకు ఎవరైనా ఈరోజు సున్నికి వస్తున్నారు, సున్నికి రాలేదు. నిన్న వస్తాను 4 రోజుల నుంచి తిరుగుతున్నాడు, ఎవరు పట్టించుకోవాలి. మొన్న మా పాప మా భార్య హాస్పిటల్ నుంచి అడ్మిట్ అయినారు. 10 రోజులు నిన్న రోజులకు వచ్చాను. ఏం జరాలు? మలేరియా టైఫాయిడ్ అమ్మా. అది ఎవరు పట్టించుకోమన్నారు అసలు. చూస్తారే కానీ చూస్తారు పోతారు అంతే, ఇంకేం పట్టించుకోమన్నారు. ఓట్లకు వచ్చి ఓట్ల దానికని ఓటేదని అడిగిపోతారు. అడిగినప్పుడు ఇచ్చేయాలి కదా మాకు. అదే కదా, కింది మీద వరకు ఒక్కటే నీళ్ళు పోనీకి అసలు లేనే లేదు. మా ఊరు ఉండేది కూడా మర్చిపోయారు అధికారులు, పట్టించుకోవాలి. పంచాయతీ బొడుగు కంప్లీట్ చేశారు, ఎండు కంప్లీట్ చేశారు. కానీ ఇంతవరకు ఎటువంటి సిరివెల్ల మండలం కార్వా గ్రామం. మాకు ఈ డ్రైనేజ్ వల్ల జ్వరాలు అన్నీ వస్తున్నాయి. పంచాయతీ బోర్డుకు కంప్లీట్ చేసాం, ఎండి ఆఫీస్కి కంప్లీట్ చేసాం. కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకుని నేను తిరగబట్టి కూడా వారం అవుతుంది. ఎవరే కానీ ఇంతవరకు వచ్చి చూడలేదు. నా పట్టించుకోలేదు. అందరు ఈ ఊర్లో లీడర్లు చేసినాం, సిరివెల్ల లీడర్లు అందరికీ వెళ్ళబట్టి ఎండిఓ సార్కు ఈరోజు కలిసి చేసినాం. సాయంత్రం 5 గంటలకు వస్తాను. ఇంతవరకు రాలేదు. వర్షం పడిందంటే వర్షం పడితే కింది మీద అవతల నుంచి ఆడి వరకు ఒకటే నీళ్ళలో నడిచిపోవాలి. పిల్లలు కానిపోతే అందరూ అట్లే నడిచిపోవాలి. మొన్న హాస్పిటల్ నుంచి నిన్ననే వాళ్ళ మా భార్యను మా పాపను నిన్ననే వదిలికొచ్చిన హాస్పిటల్ నుంచి. అన్ని పట్టించుకోలేదు ఎవరో ఇంతవరకు. మళ్ళీ లేకుండా కానీ గ్రామ పంచాయతీ కానీ ఏదైనా కానీ ధర్నా చేస్తాం ఖచ్చితంగా. ఇదే పరిష్కారం కాకుండా ఊరు వచ్చి అందరం ధర్నా చేస్తాం. గ్రామ పంచాయతీ కాకపోయిందంటే ఖచ్చితంగా ధర్నా చేస్తాం. పరిష్కారం కాకపోతే ఈరోజు 5 గంటలకు వస్తున్నారు. ఇంతవరకు రెస్పాన్స్ ఫోన్ చేస్తే మీటింగ్ ఉన్నా అది ఇది అని చెప్తున్నారు. ఇంతవరకు రానేలే. నంద్యాల పద్మావత్ నగర్లో ఇటీవల వెలసిన సూర్యన్ చిల్డ్రన్ హాస్పిటల్ సర్కిల్లో రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి బస్సు కింద పడడం జరిగింది. వాహనం నడిపి వ్యక్తి రియాజ్ అని తెలుపగా రియాజ్కు అదృష్టవత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నడిపే వ్యక్తి అతను సోదరుడు డ్రైవర్తో వాదోపవాదాలు చేస్తుండగా అక్కడున్న స్థానికులు సర్ది చెప్పి ఎవరికి వారని పంపించగా ట్రాఫిక్ క్లియర్ అయింది. పై విషయాన్ని అధికారులు గుర్తించి ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు టౌన్లో ప్రజలను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ గురించి మెరుగైన శిక్షణ అవగాహన చేయాలని స్థానికులు తెలియజేశారు. కూటమి పాలనపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తున్నాను. భూమా అఖిలప్రియ. నంద్యాలలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. మమ్మల్ని ఈ విష జ్వరాల నుంచి కాపాడండి. అమాయక ప్రజల ఆర్తనాదం. అల్లాడుతున్న ప్రజలు. నంద్యాలలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ